Watch full episodes on Jio Hotstar. సగం మంది ఇటువైపు వెళ్ళండి, ఇంకో సగం మంది ఇటువైపు వెళ్ళండి. ఇంకా ఎవరైనా మిగిలితే నా వెనక రండి. ఒక్క నిమిషం స్టడీగా నిలబడండి. లీడర్ జోంబరా వర్దిల్లాలి, లీడర్ జోంబరా వర్దిల్లాలి. జోంబరా 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 జోంబరా. సరిగ్గా నిలబడటం కూడా తెలియడం లేదు. నన్ను ఎందుకని కోపడలేదు? రండి, వచ్చి తినండి, జోబిలుగా మారండి. హ్యాపీ జోంబీ ఆర్మీ ఇన్స్పెక్షన్ కి సిద్ధంగా ఉంది. జోంబడా ఇతను ఎక్కడికి వెళ్ళాడు? కొంచెం మెల్లగా, కొంచెం మెల్లగా. రండి వెళ్ళి చూద్దాం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. జాగ్రత్త మోటు పత్రు. I am Zombada, the king of zombies army. మీరు చాలా అద్భుతంగా పని చేస్తున్నారు. And very we are proud. మీరు చాలా రోజులుగా ఈ ఊర్లో వాళ్ళని జోంబీస్ గా మార్చి చూపించారు. మనం త్వరలోనే ఈ ప్రపంచం మొత్తం జోంబీ వరల్డ్ గా మార్చి చూపించాలి. And I will be the king of zombie world. ఏమంటున్నావు? నీ గురించి నేను చెప్తాను. ఇతను పెద్ద మోసగాడు. అర్థం చేసుకోండి. ఇతను ఒకసారి చూడండి. ఇతన్ని మీరు జోంబీ వరల్డ్ నుంచి చిత్త కొట్టుడు కొట్టి అక్కడి నుంచి వాళ్ళు తరివేశారు. అందువల్లే అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తను జోంబీ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. తన కలని ఇతను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే అతను మళ్ళీ అతని ప్రపంచానికి తిరిగి వెళ్ళలేడు. అతని పరువు మొత్తం అక్కడ పోయింది. మిస్టర్ సింగర్, నా గురించి నీ దగ్గర అంతా చెప్పాను. ఎందుకంటే నిన్ను నా రైట్ హ్యాండ్ గా మార్చుకున్నాను. అంతేకాకుండా నా సైన్యం యొక్క కమాండర్ నువ్వు. అందుకని నేను నీతో చెప్పిన విషయాన్ని ప్రపంచానికి చెప్పకూడదు. సారీ, నేను మళ్ళీ ఇలాంటి పొరపాటు ఎప్పుడు చెయ్యను. జోంబీ ఆర్మీ ఎప్పుడైనా జోంబడాకి మెసేజ్ పంపించాలి అనుకుంటే ఎలా పంపిస్తారో చెప్పండి. అయ్యమ్మా, ఇలాగా ఊ అని అరవడం వల్ల జోంబడాకి మెసేజ్ దొరుకుతుంది. ఎలాగా? ఏంటి వాగుతున్నావు? నువ్వు కూడా కొంచెం తిని జోంబీగా మారిపో. అతని ఎందుకని ఇంకా జోంబీగా మారలేదు? వీళ్ళు వీరులకే వీరులు, ఎంతో శక్తివంతులు. వీళ్ళు మహాబలశాలులు. వీళ్ళే మోటు పత్తులు. నా వైపు ఉన్నావా, వాళ్ళ వైపు ఉన్నావా? నేను వాళ్ళ వైపే ఉన్నాను. నీ సంగతి తరువాత చూస్తాను. ముందు వాళ్ళని జోంబీస్ గా మారుస్తాను. రండి, ఇక్కడ ఉన్న ఒక్కరిని వదిలిపెట్టాను. మోటో నేను వస్తూనే ఉన్నాను, వదలండి. స్నేహితుడన్న దోస్త్, ఇప్పుడు గొడవ పడాల్సిన సమయం కాదు ఇది. పారిపోవాల్సిన సమయం ఇది. వీళ్ళ గోరుని మీద తగిలినా సరే నువ్వు కూడా జోంబీగా మారిపోతావు. రండి, ల్యాబ్కు వెళ్ళి ఒక యాంటీడోస్ తయారు చేద్దాం. జోంబీ గోండ్ అటాక్, మోటు పత్తులు. వెళ్ళిపోతుంది. మోటు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఒక చోట కూర్చుని ఆలోచించి దీనికోసం ఒక మందును తయారు చేద్దాం. పతులు వెనక చూడు. పదండి పెద్దన్నయ్య.
త్వరగా నువ్వు వెళ్ళి వాళ్ళని పట్టుకు తీసుకురా. అయ్యో పట్టుకోండి. ఏంటి మోటు, మమ్మల్ని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. అందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. అరే మోటు, కారు కొంచెం ఆపు. మోటు వేగంగా తోలు, ఇంకా వేగంగా తోలు. ఏమయ్యా, నేను ఆపాలా లేకపోతే తోలాలా? తోలు, బాగా తోలు. ఇప్పుడు కార్ నేరుగా జట్కా సార్ ల్యాబ్ ముందు వెళ్ళి ఆగుతుంది. ఇదిగో, వచ్చేసాము. సారీ, త్వరగా పదండి. నా మిత్రుడా, నా దోస్త్, నా ఫ్రెండ్, మీరు జోంబీని చూసుకోండి. నేను యాంటీడోస్ ని తయారు చేస్తూ ఉంటాను. కాస్త టైం పట్టేలాగుంది, ఎందుకంటే ఎన్నో కెమికల్స్ ని కలపాలి కదా. ఇదో ముగించేస్తాను. మనకి ఇక ఒకే ఒక రాత్రి మాత్రమే సమయం ఉంది. డాక్టర్ జట్కా ఏం చేయాలో అది త్వరగా అరే చెయ్యండి. డాక్టర్ జట్కా గారు, అక్కడ చింగం సార్ కూడా జోంబీగా మారిపోయారు. కానీ అతను మిగతా వాళ్ళకన్నా కొంచెం వ్యత్యాసంగా ఉన్నారు. జోంబీ అయినా కూడా నార్మల్ గా మాట్లాడుతున్నారు. డాక్టర్ జట్కా, మీరు యాంటీడోట్ ని తయారు చేయండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. మోటు, అక్కడ నేను అలాగే డాక్టర్ జట్కా ఇన్స్పెక్టర్ గారికి జోంబీస్ గురించి చెప్పడానికి మా ఇద్దరము కలిసి వెళతాము. హలో ఇన్స్పెక్టర్, ఐ యామ్ జోంబాడా, కింగ్ ఆఫ్ జోంబీస్. హే కింగ్ ఆఫ్ జోంబీ, ఐఎమ్ చింగము, ఇన్స్పెక్టర్ చింగము. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ మాత్రమే కాదు, చెప్పాలంటే ఇంపాసిబుల్. వినడానికి సంతోషంగా ఉంది. నైస్ మీటింగ్ యూ. అయ్యమ్మా, నీ గోళ్ళు తగిలేసాయి. నా ఘాటు పడితే చాలు, ఎవరైనా సరే 10 నిమిషాల్లో జోంబీగా మారిపోతారు. మాకు మీ అవసరం ఖచ్చితంగా ఉంది. జోంబీగా మారుతావు, కానీ నువ్వు మనిషిలా తెలివితేటలతో ఉంటావు. అన్ని జ్ఞాపకం ఉంటాయి, ఎందుకంటే నా జోంబీస్ ఆర్మీ కోసం ఒక ఆర్మీ కమాండర్ కావాలి. ఆ పనిని నువ్వే చేయగలవు. ఈ విధంగానే అతను జోంబీగా మారిపోయాడు. అలాగా, ఈ చింగం సార్ జోంబీ అయిన తర్వాత కూడా మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నాడు. నా జోంబీ మిత్రులారా, మోటు పొత్తులు ఇంకో దొరకలేదు, త్వరగా వెతకండి. తను ట్రైన్ మీద పరిగెడుతున్నాడు, వెళ్ళి త్వరగా పట్టుకోండి. అయ్యమ్మా, స్టీరింగ్ వెరగొట్టేసావు కదా. బుర్ర లేకుండా ప్లాన్ నువ్వు మాత్రమే వెయ్యగలవు. ఒరే జోంబడా, నువ్వు ఒక పని సరిగ్గా చెయ్యలేవా ఏంటి? నువ్వేమో ఆవేశంగా మోటు పొత్తులతో తలపడాలని బయలుదేరావు. కాపాడండి, అయ్యమ్మా. ఎవరు మాట్లాడింది? అరే బాక్సర్ అన్నయ్య, నేను మీకు ఎలా కబాబ్లా కనిపిస్తున్నాను? మీరు నన్ను ఎగతాళి చెయ్యొద్దు. రండి రండి, పదండి. ట్రైన్ పైకి రావడం అనేది మామూలు విషయం కాదు జోంబీ అన్నయ్య. డింక చిక్క డాక్ చిక్క, డింక చిక్క డాక్ చిక్క డింక్. ఓయ్ 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 ఓయ్, వదురోయ్. ఏంటిది? ప్రతి మాటకే ఓ ఓ నరుస్తున్నావు. అలాగే రండి, నేను చూపిస్తాను మీకు నా తడాక. ఎలా ఉంది చూసుకోండి, నా పంచలా ఉంది. వద్దు, నేను ఊరికే ఆటలాడేది. అరే, నేను మనిషిని పాల్పటానికి కాదు, వదిలేయండి. అంటే దానికి అర్థం వద్దని, కాపాడండి. భలే భలే ఉంది తోక. ఏం నూనె రాస్తున్నావు జోంబీ అన్నయ్య? చికెన్ లాలీపాప్, చికెన్ కబాబ్, చికెన్ తందూరి. బాయ్ బాయ్ జోంబీ.
చికెన్ లాలీపాప్ నీకోసం ఎదురు చూస్తున్నాను. డింక చిక డక్ చికి. బాయ్ బాయ్ జోంబీ అన్నయ్య. అయిపోయింది రోయ్. ఈ ట్రైన్ ఫుల్ గా జోంబీస్ ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను గమాల్పూర్ నుంచి స్టేషన్ మాస్టర్ ని మాట్లాడుతున్నాను. కమాల్పూర్ కి వచ్చే ట్రైన్ లో జోంబీస్ ఉన్నాయి. ఏంటి ట్రైన్ ఇక్కడికి రాకూడదు? ట్రైన్ ని ఆపేస్తాను ఎలాగన్నా. కానీ జోంబీస్ ని ఎవరు ఆపుతారు? మా వాళ్ళు ఎవరు జోంబీగా లేరు. నాకు కూడా జోంబీ వల్ల ఆశ లేదు. దయచేసి నన్ను వదిలేయ్. దూరంగా వెళ్ళు. నన్ను కొరకొద్దు. నన్ను కొట్టదు. నేను జోంబీని కాదు. నేను ట్రైన్ లో బోల్డ్ అన్ని జోంబీస్ ఉన్నాయని చెప్తానికి వచ్చాను. మీరు కాస్త స్పీడ్ పెంచి త్వరగా కమల్పూర్ కి చేర్చగలరా మీరు? సారీ. ఇదిగో వచ్చాయి అసలైన జోంబీస్. ఇక్కడ ఈ ట్రైన్ ని నువ్వు చూసుకో. నా షిఫ్ట్ అయిపోయింది. సారీ జోంబీ అన్నయ్య, గట్టిగా తగలలేదు కదా. హలో సార్, కమాల్పూర్ కి వచ్చే ట్రైన్ నుండి నేను కిందకి దూకేశాను. ఏంటి? ఇప్పుడు ఆ ట్రైన్ జోంబీస్ ని తీసుకుని మీ స్టేషన్ కి వస్తుంది. ఇక్కడ ఎవరికైనా సాయం కావాలా? నాకు కావాలి పొతులు, లేకపోతే చికెన్ తందూరి అనుకుని మొత్తంగా మింగేస్తారు. రండి కాస్త స్నానం చేసి తుడుచుకుని రండి. ఆ తర్వాత ఫైటింగ్ చేద్దాం. పొతులు చూడు, మనం ఇరుక్కుపోయాము. మోటో ట్రైన్ డ్రైవర్ లేకుండా వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు మనం ఏం చేయగలము పొతులు? ఎస్, డాంకీ అన్నయ్య, ప్రజలు గుర్రాన్నే పొగుడుతూ ఉంటారు. రేసుల్లో అంతా గుర్రాన్నే పరిగెత్తిస్తూ ఉంటారు. ప్రజలకు ఏమనిపిస్తుందంటే డాంకీ పరిగెత్తలేదని. ప్లీజ్, ఇవాళ మీ పరువు మీద సవాలు. ఎలా పరిగెత్తాలంటే మనం ట్రైన్ ని పట్టుకోవాలి. ఇన్ని రోజులు మిమ్మల్ని మాట అన్న వాళ్ళని మిమ్మల్ని ఆశ్చర్యంగా చూడాలి డాంకీ అన్నయ్య. మోటో, ఈ గాడిదలతో నువ్వు ఏమిటి వాదిస్తూ నుంచున్నావు? పతులు, ఇవి మనల్ని ట్రైన్ పట్టుకోవడానికి సహాయం చేస్తాయి. ఏంటి? మోటో, ఇవి ఎస్ అందా లేకపోతే నో అందా? ఇవి మనకు హెల్ప్ చేస్తున్నాయి. ఇవి తన స్టైల్లో ఎస్ అని చెప్తున్నాయి, కానీ ఇవి చాలా కేవలంగా పరిగెడుతున్నాయి. పతులు, నేను చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను. డాంకీ అన్నయ్య ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నారు. ట్రైన్ డోర్ నీకు పక్కనే ఉంది. త్వరగా జంప్ చెయ్యి మోటో. మనం కిందకి పడిపోతున్నారు. థ్యాంక్ యూ డాంకీ అన్నయ్య, మీరు కొత్త స్టైల్లో మమ్మల్ని పంపించారు. కానీ ఏం పర్వాలేదు, చాలా థ్యాంక్స్ డాంకీ అన్నయ్య. ఇక ఇవాటి నుంచి మీ పేరు పెద్ద తుఫాన్ గా పెడుతున్నాను. బాయ్, సెల్యూట్ యూ. చెవి దగ్గరకు వచ్చి అరువుకు పక్కన వెళ్ళి కూర్చొని బోలవే. ఎప్పుడు చెప్తా నీ పని. తిరిగి వెళ్ళండి. జాంబీస్ ఇక్కడ రాకూడదు. తిరిగి వెళ్ళండి. స్టాప్ ద ట్రైన్. స్టాప్. పతులు, ఈ ప్రజలందరూ కమల్పూర్ స్టేషన్ బయటే ట్రైన్ ని బ్లాక్ చేసేస్తున్నారు. మోటో, మనకు అసలు టైం లేదు. మనం ఆగడం అసలు కుదరదు. తప్పుకోండి. ఇక్కడ రాకూడదు. తప్పుకోండి.
అసలు తప్పుకోవటం లేదు. బతులు బ్రేక్ అయ్యి కమల్పూర్ వచ్చేసాము. మోటు డాక్టర్ జట్కాకి ఫోన్ చేయి. డాక్టర్ జట్కా ట్రైన్ ఆగిపోయింది. త్వరగా మీరు ముందుకు వచ్చేయండి. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. పరిగెత్తండి, పరిగెత్తండి. ఇలా చూడండి అన్నయ్య, నేను మీ కారు తీసుకుంటున్నాము, తర్వాత తిరిగి ఇచ్చేస్తాము. స్నేహితుడా, నా దోస్త్, కాస్త ప్రశాంతంగా ఉండు. ఎక్కువ తింటున్నావు కదా నువ్వు, అందువల్ల వెయిట్ ఎక్కువ అయిపోయావు. డాక్టర్ జట్కా త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చి కూర్చోండి. మోటో త్వరగా బయలుదేరు. తీయి బండి, త్వరగా తీయి. జోంబీలు వచ్చేసాయి చూడు. చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, చికెన్ లాలీపాప్ తందూరి కబాబ్, మారబోతున్నాను. మోటో కొంచెం ఫాస్ట్ గా డ్రైవింగ్ చేయి. అరే మోటో జాగ్రత్త. ఇదిగో ఇది తాగు. డాక్టర్ జట్కా బయట పరిస్థితులు కాస్త ప్రశాంతంగా మారేంత వరకు మనం అదిగో ఆ ఫ్యాక్టరీలో ఉందాం. రుచికరమైన చేప, మంచి కబాబ్. అరే గసితరాం, నేనే ఐస్ క్రీమ్ ని కాదు. ఈ గసితరాం మనల్ని పరిగెత్తించి మనలో ఒక దారి చేసేలా ఉన్నాడు. మంచి కబాబ్, చాలా రుచిగా ఉన్నాయి. గసితరాం పరిస్థితిని అర్థం చేసుకో. రుచికరమైన కబాబ్. మోటోలే. అయ్యో బాబోయ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.